పరిశుద్ధ గ్రంథమును తెరచి ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ఏదో వచ్చాం, కూర్చున్నాం, 2 మాటలు విని వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాకుండా వాక్య పరిశీలన చేస్తూ సత్యమందు ప్రతిష్ఠించబడిన వారముగా మన జీవితాలు బలపరుచుకోవటానికి మనందరం సిద్ధపడదాం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, సర్వమును మీ ఆధీనమందు స్వాధీనమునందు ఉంచి ఈ భూలోకములో మానవులమైన మందరి పట్ల మీ ఉచితమైన మహాకృపను కనుపరుస్తూ మీ వాత్సల్యత చేత మమ్మలను బ్రతికించి నడిపించి పోషిస్తున్న మా ప్రియ కన్న తండ్రి, మీ మహోన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పునరుద్ధాన దినమందు అనుకోని రీతిగా ఈ స్థలములో నిలవబడడానికి నిదాసునిగా మరొక పర్యాయము నీ బిడ్డలతో నీ మాటల ద్వారా మాట్లాడటానికి మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు. మొదటి వర్తమానములో మీరు తోడుగా ఉన్నారు. దైవజనుడి నోట నుండి వెళ్ళబడుతున్న ప్రతి మాటను మేము వినడానికి కృప చూపించారు. ఈ 2వ వర్తమానములో కూడా మీరు సహాయమును దయచేయండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి. ప్రతి హృదయమును మీ వాక్యము చేత మీరు బలపరచి మీ సన్నిధి ముఖ కాంతిలో ఆత్మీయ స్థితిగతులలో మేము స్థిరపరచబడే భాగ్యమును దయచేయమని ఈ మనవులన్నీ మీకు సమర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మహాగణుడను మహోన్నతుడను నిరంతర స్తోత్రార్హుడు అద్వితీయ దేవుడు, మనందరి పాప విమోచకుడు, విడువక మన జీవితాలలో కృప చూపుచు ఆయన వాత్సల్యత చేత మనలను మన కుటుంబాలను బ్రతికించి నడిపించి పోషిస్తున్న పరమ తండ్రి అయిన దేవునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మొదటిగా నా స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఈ దినం దేవుని సన్నిధికి చేరి వచ్చిన పరిశుద్ధులను దేవుని బిడ్డలైన మీ అందరికీ 2 చేతులు జోడించి నిండు హృదయపూర్వకమైన వందనాలు. కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా. చాలా సంతోషం, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరి ఇంత చక్కటి సమయాన్ని నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి వేదికను అలంకరించిన స్థానిక దైవజనులు ఆత్మీయ తండ్రి గారు, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి సమయాన్ని దొంగిలిస్తే మన్నించాలి. ఎజ్రా గ్రంథములో ఉన్నటువంటి ఒక విలువైన సంఘటన మీకు జ్ఞాపకం చేసి మన ఆత్మీయ జీవిత ప్రయాణాలలో మనము బలపడటానికి, ఎదగటానికి, స్థిరపడటానికి ఈ దినం వాక్యము ద్వారా మనము మన జీవితాలు కట్టుకోవటానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఎజ్రా గ్రంథాన్ని మనము చూసినప్పుడు ఒక నదిని గూర్చి పరిశుద్ధాత్మని ప్రేరణ ద్వారా ప్రవక్త నోట ఒక చక్కటి మాటను వ్రాయించారు. ఏంటా నది అంటే గతంలో చాలా పర్యాయాలు మనం ఆలోచించినటువంటి సందర్భమే. అయితే ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఒక చిన్న విషయాన్ని మీ మధ్యలో స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాను. చాలా సందర్భాల్లో మనము ఆత్మీయతలో ఎదగడానికి కొన్ని సందర్భాల్లో మనం ఉపవాసాలు చేస్తాం. ఏం చేస్తాం? కొంచెం గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఉపవాసములు మనం చేస్తూ ఉంటాం. ఉపవాసములలో దేహ సంబంధమైన ఉపవాసము వేరు, ఆత్మ సంబంధమైన ఉపవాసాలు వేరు. క్రైస్తవులముగా మన జీవితాల్లో, మన జీవిత ప్రయాణాల్లో చాలా సందర్భాల్లో మనం దేహ సంబంధమైన, శరీర సంబంధమైన ఉపవాసాలు చేస్తూ ఉంటాం. అన్నము మాని, పానాలు మాని, అనగా నీరు తాగడం మానేసి, ఆహారం తినడం మానేసి మనం ఉపవాసం ఉన్నామని మనం అనుకుంటూ దేవుని సన్నిధిలో కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేయటానికి,
చేసిన కొద్ది నిమిషాలు ప్రార్థన చేయటానికి మనం ఇష్టపడతా ఉంటాం, కొన్ని సందర్భాల్లో ముందడుగులు వేస్తూ ఉంటాం. ఈ ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయము మనము చూచినప్పుడు ప్రవక్త ముందు వెళుతూ ఉన్నాడు, దైవజనులు వెళుతూ ఉన్నాడు. దైవజనులతో యూదా వంశస్థులు, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి మీరు వెళుతూ ఉన్నారని వీరిని అడిగితే వీరు యెరూషలేముకు వెళుతూ ఉన్నాము అన్నారు. ఎక్కడికి వెళుతున్నారట? చెప్పాలి గట్టిగా. యెరూషలేమునకు వెళుతూ ఉన్నాము అన్నారు వీళ్ళు. ఎందుకయ్యా మీరు యెరూషలేముకు వెళుతూ ఉన్నారు అంటే, మేము యెరూషలేములో పడిపోయిన దేవుని మందిర ప్రాకారములను, మందిరాలను కట్టడానికి వెళుతూ ఉన్నాము అన్నారు వీళ్ళు. వీళ్ళు మందిరము కట్టాలని పూనుకొని మందిర పని కొరకు వీళ్ళు సమస్తమును సమకూర్చుకొని మందిర పని నిమిత్తము వీరు యెరూషలేము ప్రయాణమై వెళుతూ ఉన్నారు. అలాగూ వెళుతూ ఉన్న సందర్భంలో వీళ్ళు ఒక నది దగ్గర ఆగారు. ఆ నది అహావా నది. ఏ నదమ్మా? గట్టిగా చెప్పండి. ఏ నది? అహావా అను మాటకు 2 అర్థాలు ఉన్నాయి. మొదటి అర్థం అహావా అను మాటకు ప్రియమైనది, 2 అందమైనది. దైవజనుడు ఈ నది దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలందరినీ నిలవబెట్టి చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో పెద్దలారా, పిల్లలారా, మీరు మీ ఆస్తి మీరందరూ ఒక విషయాన్ని వినాలి. ఏంటా విషయం అంటే, ఈ నది చూడండి, ఈ నది పేరు అహావా. దీనికి అందమైనది, ప్రియమైనది అని అర్థాలు ఇచ్చేదిగా ఉంది. ఈ నది ఎంత అందముగా ఉన్నదో మన జీవితాలు కూడా అంతే అందముగా, అంతే శుభప్రదమైన రీతిలో శుభ ప్రయాణాలు కలుగునట్లుగా ఉండాలి అంటే ఈ నది దగ్గర మనము ఉపవాసం ఉండాలి అన్నాడు. ఏముండాలి? చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే అన్నం మానేసో లేకపోతే తాగడం మానేసో కాదు వీళ్ళు చేసే ఉపవాసం. ఇక్కడ వీళ్ళు ఆత్మ సంబంధమైన ఉపవాసముగా వీళ్ళు తమ జీవితాలు కట్టుకుంటూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఉపవాసముగా వీరు తమ జీవితాలు మలుచుకుంటూ ఉన్నారు. ఇందుకే వీళ్ళు ఏ పరిస్థితులలో ఉపవాసం ఉన్నారు, ఏ పరిస్థితులలో వీళ్ళు యెరూషలేముకు వెళుతూ ఉన్నారు, ఏ పరిస్థితులలో వీళ్ళు అహావా నది దగ్గరికి వచ్చారంటే, ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయానికి వద్దాం రండి ఒకసారి. వీళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారో చూద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయము మనము 4వ వచనాన్ని మనం చదువుదాం. 4:4 దేశపు జనులు యూదా వంశస్థులకు. ఇందుకే ఏ విషయాలు వీళ్ళకి ఇబ్బంది వచ్చింది? సంఘమా, చాలా జాగ్రత్తగా వినాలి. కొన్ని సందర్భాలలో మన జీవిత ప్రయాణాలలో శ్రమలకు మనము నోచుకున్నప్పుడు, ఇబ్బందులకు నోచుకున్నప్పుడు, బలహీనమైన స్థితిగతులు మన జీవిత ప్రయాణాల్లో ఎదురవుతూ ఉన్నప్పుడు మర్చిపోవద్దు, ఎజ్రా గ్రంథములో ప్రజలు చేసిన ఒక అద్భుతమైన పనిని మనం కూడా చేయాలి. వీళ్ళు ఎంత దేవునికి దగ్గరయ్యారో అంతగా వీళ్ళు శ్రమల పాలైపోతూ ఉన్నారు. ఒక అద్భుతమైన మాట చెప్పమంటారా? మనము ఎంత శ్రమలు అనుభవిస్తున్నామో అంతగా మనము దేవునికి దగ్గరవ్వడానికి దేవుడు మార్గాన్ని ఇస్తున్నాడని అర్థం. ఎంతగా మనము శ్రమలకు నోచుకొని జరగవలసిన కార్యాలు జరగకుండా ఆగిపోతూ ఉన్నాయని మనము యోచన చేస్తూ మనము కొన్ని సందర్భాలలో దుఃఖ సంద్రములో మనము మునిగిపోతామో అటువంటి సమయాల్లో మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ప్రతి కీడు వెనక ఏం దాచుంచాడు? గట్టిగా చెప్పాలి. ఏం దాచుంచాడు? మేలే దాచుంచాడు. ఇదే ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తే, అంతటా యూదా వంశస్థులకును బెన్యామీనులకును విరోధులైన వారు, చెర నివారణ అయిన వారు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు ఆలయము కట్టడానికి వీళ్ళు పూనుకున్నారు. ఎవరి పనిలో ఉన్నారు? చెప్పండి. ఎవరి మందిరం కడుతున్నారు? దేవుని మందిరం. దేవునిలోనే ఉన్నారు, దేవుని మందిరాన్ని కడతా ఉన్నారు, దేవుని పని కొరకు వీళ్ళు పూనుకుంటా ఉన్నారు. ఇలా వీళ్ళు దేవునిలో ఆత్మీయతలో ఎదిగి సమర్పణతో ముందడుగులు వేస్తున్నటువంటి సమయంలో ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన మాట ఏంటో తెలుసా? యూదా వంశస్థులకట దేశపు ప్రజలు ఏం కలుగజేశారు? మొదటిగా వీళ్ళు ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నారు. రెండవదిగా వీళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారంటే వారిని బాధపరిచారంటే వీళ్ళు బాధలలో ఉన్నారు. మూడవదిగా కిందకు వచ్చే సమయానికి 6వ వచనంలో కింద మాట చెబుతారు, వాళ్ళ మీద నేరము మోపారు. ఏం మోపారు? నేరం మోపారు.
మంచి చేస్తున్నప్పుడు, మంచి పనికి పూనుకున్నప్పుడు మిత్రులు ఉన్నారా, శత్రువులు ఉన్నారా? శత్రువులే ఉన్నారు. నువ్వు దేవుని కొరకు నిలబడాలనుకున్నప్పుడు, విశ్వాస జీవిత ప్రయాణములో వాక్యమందు స్థిరపడాలనుకున్నప్పుడు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, శరీర బలహీనతలు మన జీవితాల్లో ఏర్పడి మనలను బాధపరుస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనము తప్పు చేయకపోయినా కూడా నేరాలు మన మీద మోపబడతా ఉంటాయి. అలాంటి సమయములలో ఈ ప్రజలు ఏ మార్గము గుండా ప్రయాణం చేశారో మనం కూడా అదే మార్గం గుండా వెళ్ళాలి. సంఘమా, విశ్వాస జీవితం అంటే ఇది పూలబాట కాదు. క్రైస్తవ జీవితం అంటే ఇది సాఫీగా సాగిపోయేది కాదు. మనొక దైవజనుడు వాక్యం చెబుతున్నాడు, శ్రమలు వస్తే అసలు వాళ్ళు క్రైస్తవులు ఎందుకు అవుతారు అన్నాడు. నేనేమంటానంటే, శ్రమలు లేకపోతే అసలు క్రైస్తవుడు కానే కాడు. ఎంతగా నలగగొట్టబడతామో, ఎంతగా శ్రమలు అనుభవిస్తామో, ఎంతగా మనము దుఃఖానికి చేరువుగా బ్రతుకుతూ ఉంటామో అప్పుడే మనము నిజమైన క్రైస్తవులముగా దేవుని దృష్టిలో మనం ఎంచబడతాం. అందుకే ఒక భక్తుడు పాట రాశాడుగా, బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు. ఏంటట? సుఖం దుఃఖం. అంటే ఈ బ్రతుకు అనే బండి నడిపించబడాలంటే ఈ బ్రతుకులో సుఖమనే చక్రము ఉండాలి, చెప్పండి, దుఃఖమనే చక్రం కూడా ఉండాలి. అలా రాస్తూ రాస్తూ అంటాడు ఆయన, క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింతారాటము, శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు, శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకము రాదు. కష్టాల కడలిలో, ఇబ్బందుల కులమిలో పరీక్షించును నిన్ను దేవుడు, పరీక్షించును. కొన్ని సందర్భాల్లో పరీక్షలు ఉంటాయి. ఏ విధముగా ఉంటాయో తెలుసా? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన. ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, ఈ బ్రతుకు బండి ముందుకు నడిపించబడుతూ ఉన్నప్పుడు సుఖమే కాదు, కష్టం ఉండాలి. ఆ కష్టము కూడా ఎవరిచ్చిన వరమట? చెప్పండి గట్టిగా. శ్రమను అనుభవించటం వరం అండి. ఈ శరీరం దౌర్బల్యమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు, కష్టాలలో, ఇబ్బందులలో, అనారోగ్యకరమైన పరిస్థితులలోనికి ఈ దేహం వెళ్ళిపోయినప్పుడు, చేతిలో చిల్లు గవ్వ కనిపించనప్పుడు, అడుగడుగున శ్రమల పాలైపోతూ ఉన్నప్పుడు మన భక్తిని ఒక్కసారి మనం పరీక్షించుకుంటే మన విశ్వాసం ఎలాంటిదో తెలిసిపోద్ది. మరణం కళ్ళ ముందు కనిపించినప్పుడు కూడా దైవ నామస్మరణలో బ్రతికిన వాడే నిజమైన క్రైస్తవుడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. మరణం కళ్ళ ముందు ఉంది. ఒరే నువ్వు రేపు చచ్చిపోతావురా, డాక్టర్ వచ్చి అంటాడు నువ్వు రాత్రికి చచ్చిపోతావంటే మనం ఏమన్నాలో తెలుసా? దేవునికి స్తోత్రం, బ్రతికించిన ఆయన చిత్తం చంపేసిన. హెచ్చరా గ్రంథంలో వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. సంఘమా, ఈ రాత్రి లేక ఈ ఉదయకాల సమయం, లేకపోతే ఈ మధ్యాహ్న సమయం, లేకపోతే సాయంకాల సమయం, ఏ సమయంలోనైనా సరే శ్రమలకు నోచుకున్నప్పుడు ఈ ప్రజలు దేవునికి దగ్గరైపోయారటండి. ఎవరికి దగ్గరయ్యారు? ఏమంటే బాధ పెడుతున్నారా, నిందలేస్తున్నారా, నేరాలు మోపుతున్నారా? కొన్ని సందర్భాల్లో గమ్యం అగోచరమైపోద్ది. అసలు ఏం పని చేస్తున్నామో, ఎందుకు చేస్తున్నామో, ఒక్కొక్కసారి ఎందుకు బ్రతుకుతున్నాం కూడా మనకు అర్థం కాదు. అట్లాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మనల్ని ఎవరు పరీక్షిస్తున్నారు? అప్పుడు దేవునికి దగ్గర అవ్వాలి, మనం దగ్గరగా ఉండాలి, మనం విశ్వాస జీవితాన్ని బలపరుచుకోవాలి మనం. అరే దేవుని మందిరము కట్టడానికి వీళ్ళు పూనుకొని ఉన్నప్పుడు బాధ పెట్టారట, నిందలేశారట. మమ్మీ ఆ వచనం చదవము ఒకసారి, 4:4 చదివేమ్మా. మందిరము కట్టుదమని వారితో చెప్పిరి. దేశపు అంటే దేశమే వ్యతిరేకం అయిపోయిందా? వ్యతిరేకం అయిపోయిందా? అయిపోద్ది. కొన్ని సందర్భాల్లో నువ్వు ఒక్కడవే, నువ్వు ఒంటరి దానివే, నేను ఒక్కండి, నేను ఒంటరినే.
మంచి వైపు అడుగులు వేస్తూ ఉన్నప్పుడు సమాజమంతా మనల్ని నిందిస్తున్నా మనం మంచి నుండి ఎప్పుడూ తొలగకూడదు. వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో వచ్చారట హవ్వ నది దగ్గరకు. ఇలాంటి పరిస్థితులలో కూడా వాళ్ళు ఏ తీర్మానం తీసుకున్నారో, వాళ్ళు ఏ సమర్పణతో ఉన్నారో, వాళ్ళు సమర్పణ విడిచిపెట్టలేదు. గతంలో మీకు ఒక అద్భుతమైన మాట చెప్పాను, ఎవరికైనా జ్ఞాపకం ఉందో లేదో. మన సమర్పణ ప్రతిష్ఠితగా మారితేనే మన భక్తికి ప్రతిఫలం ఎవరిస్తారు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు వీళ్ళు సమర్పణతో ఉన్నారు. 4వ అధ్యాయంలో దేంతో ఉన్నారు? సమర్పణతో ఉన్నారు. ఇప్పుడు 8వ అధ్యాయానికి రండి ఒకసారి. 8వ అధ్యాయం, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో ఒకసారి 21వ వచనం చదవండి. 21వ వచనం. అప్పుడు మళ్ళా చదవండి. అప్పుడు దేవుని సన్నిధిని, అప్పుడు అంటే ఎప్పుడు? 4వ అధ్యాయంలో బాధలలో, 4వ అధ్యాయంలో నిందలలో, 4వ అధ్యాయాలలో నేరాలు మోపబడుతూ ఉన్నప్పుడు సమాజమంతా ఒకవైపు ఉంది. దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళందరూ ఒకవైపు ఉన్నారు. అలాంటి సమయాల్లో వీళ్ళట ఎవరి సన్నిధిని అన్నారు? దేవుని సన్నిధిని. దగ్గరయ్యారా దూరమయ్యారా? గట్టిగా చెప్పండి. దగ్గరయ్యారు. అమ్మ, మన జీవితాల్లో ప్రార్థన సరిపోదు తల్లి. ప్రార్థన తర్వాత మరొక మెట్టు ఉంది. ఏంటో తెలుసా? వేడుకోవడం. చెప్పండి ఏంటది? చెప్పండి ఏంటి? వేడుకోవడం. ప్రార్థన అంటే మాట్లాడడం, దేవునితో మాట్లాడడం, మనస్సు విప్పి మాట్లాడడం. వేడుకోవడం అంటే హృదయం చింపుకొని ముక్కలైపోయిన హృదయాన్ని ప్రభువు పాదాలు దగ్గర పెట్టి వేడుకోవడం. ఇక నువ్వు తప్ప నాకు వేరే దిక్కేది లేదు తండ్రి. వాళ్ళు ఏం చేశారో తెలుసా? అహావా నది దగ్గర నా ముందు మాట్లాడిన దైవజనులు అబ్రాహాము కొరకు జ్ఞాపకం చేశారు. ఎవరి కొరకు? గట్టిగా చెప్పండి. ఎవరి కొరకు? ఇక్కడ ఎంతమంది తండ్రులు ఉన్నారో, ఎంతమంది తల్లులు ఉన్నారో, ఎంతమందికి బిడ్డలు ఉన్నారో, ఎంతమంది కుటుంబ వ్యవస్థలు ఉన్నాయో, మనము సిగ్గుపడవలసిన పని ఒకటి ఇక్కడ ఉంది. ఖచ్చితంగా ఈ పని మనము చేయవలసిన వారమై ఉన్నాం. ఏంటో తెలుసా? వాళ్ళు ఏం చేశారండి? చదవండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. అప్పుడు దేవుని సన్నిధిని దుఃఖపరుచుకొని, ఆ మాటను లేచండి, మాకును మా పిల్లలకును, అంటే మా చిన్నవారికిని ఏంటట మేము, మా పిల్లలు, తర్వాత ఏంటి? మా ఆస్తి. శుభ ప్రయాణం నాకు ఇష్టమైన పదం అండి. అది ఇష్టమైన పదం. ఎవరికి ఇష్టం ఉండదు శుభ ప్రయాణం అంటే? శుభప్రదమైన రీతిలో నడిపించబడడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ ఇష్టమే. దేవుడు మనల్ని దీవించునుగాక. గట్టిగా చెప్పండి. అందరూ వందనాలు చెప్పండి. నిద్రపోనులు కూడా చెప్పండి. పాయింట్కి వస్తున్నాను, వినండి. శుభ ప్రయాణం అన్నాడు. ఏ ప్రయాణం? అమ్మ చెప్పండి, ఏ ప్రయాణం? టైం అయిపోతూ ఉంది, త్వరగా వెళ్తాను, వినండి. తండ్రులు ప్రార్థన చేస్తున్నారట బిడ్డల కొరకు. ఎవరి కొరకు? బిడ్డల కొరకు. ఏమండి, సంపాదించడం గొప్ప ఏం కాదండి. మనిషి బ్రతకడానికి ఈరోజు 1,00,000 దారులు ఉన్నాయి. 1,00,000 దారులు ఉన్నాయి. ఎలాగైనా బ్రతికేచ్చు లోకంలో. డబ్బులు సంపాదించాలంటే ఎలాగైనా సంపాదించవచ్చు. కష్టపడి సంపాదించవచ్చు, ఒకరిని తొక్కి సంపాదించవచ్చు, ఒకరిని కొట్టి సంపాదించవచ్చు. ఏ పని పాట లేకుండా ఒక రాజకీయ నాయకుడు వెనకాల తిరిగి 4 సెటిల్మెంట్లు చేసి డబ్బు సంపాదించిన పెద్ద విచిత్రం ఉంది. ఈరోజు సంపాదించడం పెద్ద విచిత్రం కాదు. ఒక మాట చెప్తాను, వినండి. మనం సంపాదించే రూపాయి ఆశీర్వాదకరమైన మార్గంలో ఉంటే దాన్ని అనుభవించే స్థితిని కూడా ఎవరిస్తారు? సంపాదించడం గొప్ప కాదు, అనుభవించటం గొప్ప. వీళ్ళకి కుటుంబాలు లేవనుకుంటున్నారా? అక్కడ రాశాడు ఏమనో తెలుసా? మాకును మా చిన్నవారు, అంటే దాకమూరి శ్రీని గారు, వాళ్ళకి భార్యలు ఉన్నారా? ఒక్కొక్కరికి ఎంతమంది ఉన్నారో అని అడగండి మీరు. ఒకరికొకరు మొత్తానికి భార్యలు ఉన్నారా లేదా మాస్టరు? ఉన్నారు, భార్యలు ఉన్నారు. మా చిన్నవారికి అంటే పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఆస్తి అన్నాడు. ఏంటట?
ఏంటట? డబ్బు ఉందా లేదా? ఏమంటే ఎన్ని ఉండి కూడా ప్రార్థన చేయాలి వీళ్ళు, వేడుకోవాలి వీళ్ళు. అక్కడ అంటారు మా దేవుని సన్నిధిని వేడుకొనుటకు. రాశారమ్మా? ఏం చేయడానికి? ప్రార్థన కాదు, ప్రార్థన వేరు. మరలా చెప్తున్నాను మీకు నేను, వేడుకోవడం వేరు. ప్రార్థన వేరు, వేడుకోవడం వేరు. ప్రార్థన ఎలా ఉంటుందంటే కంగారు బంగారు ప్రార్థన మందంతా. ఊరెళ్ళే ముందు 10 నిమిషాల ముందు, బయలుదేరే ముందు ప్రార్థన చేసుకుంటాం. అంతకుముందు సర్దుకోవాల్సినవి అన్నీ సర్దుకుంటాం. ఇక వేడుకోవడం అంటే ఇంకా అలా కాదు. నువ్వు రేపొద్దున ఊరే వెళ్తున్నావు అనుకో, ఎల్లుండి వెళ్తున్నావు అనుకో, 2 రోజుల ముందు నుంచి ఎవరి పాదాల దగ్గర పడిపోతాం? నడిపించు నాయన, నడిపించు నాయన, నడిపించు తండ్రి, నీవు నడిపించగలిగిన దేవుడు అని దేవుడిని అడుగుతూ ఉంటాం మనం. ఇక్కడ ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. వాళ్ళకి ఆస్తి ఉంది, పిల్లలు ఉన్నారు, భార్యలు కూడా ఉన్నాయి. అందుకే మాకును మా ఆస్తికిని అన్నారు అక్కడ. మా పిల్లలకు అని కూడా రాశాడు అక్కడ. ఈరోజు తండ్రులారా, ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయములో 21వ వచనములో, తల్లులారా, బిడ్డలారా, తండ్రులారా వినండి, వారు వారి కుటుంబ వ్యవస్థల కొరకు దేవునిని వేడుకుంటా ఉన్నారు. ఎవరిని? 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 ఎంతమంది తండ్రులు ప్రతిరోజు తమ పడక గదిలో మోకరించి తన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారు? ఎంతమంది తల్లులు ప్రార్థించేవారు ఉన్నారు? భర్త మోకరిస్తే భార్య మోకరించదు, భార్య మోకరిస్తే భర్త మోకరించడు, వీళ్ళందరూ మోకరిస్తే పిల్లల్లోకి సాతాను దూరేద్ది. ఎంతమంది ఉన్నారు ఈరోజు కుటుంబాల్లో ప్రార్థించేటువంటి తల్లులు, తండ్రులు? ఎంతమంది ఉన్నాం మనం? మా అబ్బాయి నా మాట వింటలేదండి, నా మాట వింటలేదండి అంటాం కదా. ఒక అద్భుతమైన సందర్భాన్ని చూపిస్తారు ఇంతక దైవజనులు. అబ్రాహాము దేనికి తండ్రి? దేనికి తండ్రి? అబ్రాహాము విశ్వాసం ఎవరిలోకి వచ్చింది? ఇస్సాకులోకి వచ్చింది. వినాలి మీరు, ఎవరిలోకి వచ్చింది? ఆదికాండం 36వ అధ్యాయములోనో 35వ అధ్యాయంలోనో 180 సంవత్సరాలు బ్రతికాడట ఇస్సాకు గారు. 28వ వచనం, మేబీ 35-28 అనుకుంటా. 180 సంవత్సరాలు బ్రతికాడు. చదువమ్మ, ఇస్సాకు బ్రతికిన దినములు. ఆదికాండం 35వ అధ్యాయమేనా? 35వ అధ్యాయము. ఇస్సాకు ఎన్నో అధ్యాయం అక్క? 35-28, రైట్. ఇస్సాకు బ్రతికిన దినములు. వినాలి, చాలా జాగ్రత్త వినాలి. ఎజ్రా గ్రంథములో వేడుకున్నారన్న పాయింట్ మీకు జ్ఞాపకం చేస్తూ దైవజనుడు మాట్లాడిన మాటనే కొనసాగిస్తున్నాను. చాలా జాగ్రత్త వినాలి మీరు. అబ్రహాములో ఉన్న విశ్వాసం ఇస్సాకులోకి వచ్చింది. ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. ఆదికాండం 25వ అధ్యాయములో ఇస్సాకు పద్దనరాములు నివసించువాడు సిరియావాడైన బెతుయేలు కుమార్తె అయినటువంటి రిబ్కాను పెండ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల వయసు. 60వ సంవత్సరంలో పిల్లలుగా అన్నాడు. ఎన్నో సంవత్సరంలో పెళ్ళి? టైం లేదు నాకు. ఎన్నో సంవత్సరంలో పెళ్ళి? 40లో పెళ్ళి. ఎన్నో సంవత్సరంలో పిల్లలు? ఈ 20 సంవత్సరాలు ఏం చేయడు తెలుసా? అద్భుతమైన మాట, నాకు నచ్చిన మాట ఏడో తెలుసా? ఆదికాండం 25వ అధ్యాయానికి రండి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం అలాగే ఉంచాలి మీరు. ఆదికాండం 25వ అధ్యాయానికి రండి. ఏం చేసావయ్యా నువ్వు ఇస్సాకు అని అడిగితే 20వ వచనం చదివేయండి. 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై, వావ్, ఎవరిని? ఎన్ని సంవత్సరాలు? కింద రాశాడు 26వ వచనంలో 60వ సంవత్సరంలో పిల్లలు పుట్టారట. పైన రాశారు 20వ వచనంలో 40వ సంవత్సరంలో పెళ్ళట. నారాయణమూర్తి గారు, 40లో పెళ్ళి, 60లో పిల్లలంటే మధ్యలో ఎన్ని సంవత్సరాలు ఉంది? 20 సంవత్సరాలు ఉంది. 20 సంవత్సరాలు తన పుట్టబోయే బిడ్డల కొరకు ఎవరి సన్నిధిలో వేడుకున్నాడు? ఇప్పుడు దిమ్మ తిరిగిపోయే పాయింట్ ఏంటంటే 20 సంవత్సరాలు వేడుకున్న ఇస్సాకు కడుపులో నుండి ఒక తొంటరోడు వచ్చాడు, ఓ దిక్కుమాలోడు వచ్చాడు. ఆడికి ఎర్ర రంగు అంటే చాలా ఇష్టం, తెల్లతోలి పిల్లలంటే ఇంకా ఇష్టం. యాషవ్ అనే మాటకు అర్థం ఏంటంటే ఎర్రని వాడు అని అర్థం. ఎన్ని సోకులు చేస్తామో తెలుసా మనం, ఎన్ని బడాయిలు చేస్తామో తెలుసా? దేవుడు అంటున్నాడు, నువ్వు తెల్లోడువైనా నల్లోడువైనా నీ రంగు కాదరా బాబు, నీ బుద్ధి బాగుండాలి అన్నాడు ప్రభు. ఏం బాగుండాలా చెప్పండి? పాపం యాషావు ఎర్రని వాడు, ఎర్రని కూరను చూసి ఎర్రెక్కిపోయాడు సజీవరావు గారు. ఏమెక్కిపోయాడు? చాలామంది కుర్రోళ్ళు తెల్లతోలు పిల్లని చూస్తే ఎర్రోళ్ళు అయిపోతున్నారు. నాన్న అవకండి, దేవుడు మిమ్మల్ని క్రమపరచునుగాక.
20 సంవత్సరాలు వేడుకున్నటువంటి ఇస్సాకు జీవితంలోనే అంత తుంట్రోడితే మనం ఇంట్లో మోకరంతాకే బతకం. అందరు కొందనారు గట్టిగా చెప్పండి. పిల్లల భవిష్యత్తులు చక్కపరచబడాలి అంటే తల్లిగా తండ్రిగా మన బిడ్డల కొరకు మనం వేడుకోవడం ఆరంభించాలి దేవుని సన్నిధిలో. 20 సంవత్సరాలు ప్రార్థన చేసిన ఇస్సాకు జీవితంలోనే ఒక యాషావు వంటి భ్రష్టుడు ఉంటే అసలు ప్రార్థనే లేని మన ఇళ్లల్లో ఎలాంటి తరాలు వస్తాయి? ఆ బిడ్డలు ఎలా నడిపించబడతారు? ఎందుకు ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే అతడు 20 సంవత్సరాలు ఎవరిని వేడుకున్నాడు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చదవండి. మాకును మా పిల్లలకును మా ఆస్తికిని శుభప్రయాణము కలుగునట్లు మేము దేవుని సన్నిధిని వేడుకోవడానికి, ఆయనను వేడుకొనుటకు. ఎవరిని ఎంతమంది ఉన్నారు తండ్రులు ఇక్కడ మీ బిడ్డల కొరకు ప్రార్థించేవారు? ఎంతమంది తల్లులు ఉన్నారు మీ బిడ్డల కొరకు ప్రార్థించేవారు? హలో భార్యలారా, ఇంట్లో నుంచి భర్త బయటికి వెళ్ళగానే సెల్ ఫోన్ పట్టుకొని రీల్స్ చూడడం మానేయండి తల్లి, సంసారాలు బాగుపడతాయి మనవి. టీవీలు చూడడం మానేయండి తల్లి, ఒకటే కాలక్షేపం. ఇక జీవితం అంతా టీవీలకు సినిమాలకు సీరియళ్ళకు అతుక్కుపోతే బ్రతుకుల్లో క్షేమం ఎక్కడుంటుంది మనకి? నీ ఇంట నుండి బయటికి వెళ్ళిన భర్త మరలా ఇంటికి తిరిగి వచ్చి నీతో సుఖించాలన్నా ఆనందించాలన్నా, నీ ఇంటిలో క్షేమకరమైన స్థితిగతులు ఉండాలన్నా నీ ఇంటిలో నువ్వు ప్రార్థించే భార్యగా ఉండాలి, ప్రార్థించే భర్తగా ఉండాలి. ఈరోజు కుటుంబాలలో ప్రార్థన లేకపోవడం వల్లే చాలా సమస్యలు వస్తున్నాయి. మీరు నన్ను మన్నించాలి. ఏవైపోయినా సరే ప్రతిరోజు తెల్లవారుజామున నేను నా భార్య మోకరించి ప్రార్థన చేసుకుంటాను. మాకు భయం ప్రార్థన లేకపోతే మా మధ్యన సమస్యలు ఎక్కడొస్తాయో అని. మాకు భయం ప్రార్థన లేకపోతే నా కుమార్తె భవిష్యత్తు ఏమైపోతుందో అని. నాకు భయం ఇతరులకు బోధిస్తున్న నేను ఎక్కడ చెడిపోతానో, ఎక్కడ పడిపోతానో, ఎక్కడ భ్రష్టుడనైపోతానని. ప్రార్థన ఉండాలి మన ఇళ్లలో. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనములో అహావా అను ప్రియమైన నది దగ్గర, అందమైన నది దగ్గర మాకు మా పిల్లలకు మా ఆస్తికి శుభ ప్రయాణము కలగాలి అంటే మేము ఎవరిని వేడుకుంటున్నాం? మనకు మన కుటుంబాలకు దేవుడు శుభ ప్రయాణమునిచ్చునుగాక. గట్టిగా చెప్పండి. ఏమండి, నాకు వీళ్ళు ఎంత నచ్చేశారంటే ఇబ్బందుల్లో ఉన్నారట, బాధల్లో ఉన్నారట, నేరాలు మోపనా కూడా వీళ్ళు ఎవరి సన్నిధి మానలేదు. వర్షం వస్తే రామ్మనం ఇలా అంటున్నాను ఏమనుకోకండి. పురుషులందరూ అందనాలు చెప్పండి. భార్య పోరు పడలేకొచ్చిన భర్తలు ఉంటారు. ఎక్కడికి? మందిరానికి. పిల్లల పోరు పడలేక మందిరానికి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది చాలా రోజులు అయిపోయిందండి మందిరానికి వెళ్ళి, ఈరోజు వెళ్తే బాగుండును అనుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. మన భక్తిలో ఎందుకు లోపాలు ఉన్నాయంటే మనం ఇటు లోకాన్ని పట్టుకుంటున్నాం, చెప్పండి, దేవుణ్ణి పట్టుకుంటున్నాం. వీరు లోకాన్ని పట్టుకోవాలి. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో కష్టాలు వచ్చిన, నష్టాలు వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, బాధలు వచ్చిన, నేరాలు మోపేవారు వారి జీవిత ప్రయాణంలో ఎదురైనప్పటికీ వారు మందిరాన్ని విడిచిపెట్టలేదు. మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో, అయ్యా మా బిడ్డలు ఒకసారి చూడు, మా ఆస్తిని చూడు, మమ్మలను చూడు, మా ప్రయాణం ఏంటో, మా దిక్సూచి ఏంటో మాకు అర్థం కావడం లేదు, మా గమ్యం అగోచరం అయిపోయిందని వీళ్ళు ఎవరిని వేడుకుంటున్నారు? బిడ్డల కొరకు 20 సంవత్సరాలు వేడుకున్నాడు భక్తిపరుడైన ఇస్సాకు. ఎక్కడి నుంచి వచ్చింది ఇస్సాకు భక్తి అంటే? అబ్రహాము దగ్గర నుంచే వచ్చింది. ఈరోజు మన బిడ్డలకు మనం ఏం నేర్పిస్తూ ఉన్నాం? అబ్రహాము తన కొడుకు నేర్పించాడు. యెజ్రా గ్రంథం 8వ అధ్యాయంలో తండ్రులు బిడ్డలకు నేర్పిస్తున్నారు, భార్యలు కూతుర్లకు నేర్పిస్తున్నారు, కుటుంబ వ్యవస్థలు రానున్న తరానికి చెబుతూ ఉన్నారు. శుభప్రదమైన ప్రయాణము కలగాలంటే మనం ఎవరి సన్నిధికి పోవాలని, ఎవరి సన్నిధిలో వేడుకోవాలని చెప్పగలుగుతున్నాం ఈరోజు మన కుటుంబాలకు మనం. నేను మిమ్మల్ని చూడొద్దన్ను,
మీ కుటుంబాలతో సంతోషించొద్దన్ను, ఫోన్లు వాడొద్దని నేను చెప్పను, కానీ అవే ప్రపంచంగా మార్చుకోవద్దని మాత్రం చెప్తానండోయ్. అవే మనకు ప్రపంచాలు అయిపోకూడదు. ఈరోజు భార్యగా నీవు నేను, భర్తగా నీవు నేను చేసే ప్రార్థనలు మన కుటుంబం మీదకి వచ్చేటువంటి కీడు రాకుండా ఆపేస్తుందండి. కీడు రాకుండా ఆపేస్తుంది. మనము కేవలము దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఒక 10 నిమిషాలు మోకరించి వచ్చేస్తే చాలు అనుకుంటున్నాము. లేదు లేదు, కొన్ని వందల సార్లు చెప్పిన మాట మరలా చెబుతున్నాను. మన గదులే ప్రార్థనా గదులుగా మార్చబడాలి, మన మదే ప్రార్థన ఇల్లుగా మార్చబడాలి. అలా మారినప్పుడు మన బ్రతుకులు క్షేమకరమైన రీతిలో ఉంటాయి. ఆయన దీవించటానికి సామర్థ్యత కలిగిన దేవుడు, దీవిస్తానని వాగ్దానము చేసిన దేవుడు. దీవించబడాలంటే మన బ్రతుకుల్లో ఎవరిని వేడుకోవాలి? ఎవరి సన్నిధికి వచ్చి చెప్పండి? గుర్తొచ్చినప్పుడా? సమయం దొరికినప్పుడా? నేను అభినందిస్తూ ఉన్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను ఇక్కడున్న పురుషులందరిని బట్టి. మీ భార్యలు ఇక్కడ కనపడుతున్నారు, మీ తల్లులు కనపడుతున్నారు, మీ కుటుంబకులు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. కుటుంబాలతో వచ్చి ఆరాధిస్తున్నామే మనము దేవుణ్ణి. ఈ భక్తి, ఈ పని, ఈ పరిచర్య ఒట్టిగా పోదు. ఒకరోజు మనకు పొంచి ఉన్న కీడు మన మీదకి రాకుండా ఈ భక్తి ఒక ప్రాకారంగా, ఒక అడ్డుగోడగా నిలబడుతుంది. ఎక్కడైతే పడిపోతున్నాం అనుకుంటున్నామో అక్కడే ఒక ప్రాకారంగా దేవుడు మనల్ని నిలబెడతాడా లేదా? చెప్పండి. నిలబెడతాడు. నిందలలో, బాధలలో, ఇబ్బందులలో ఉన్నా కూడా ఎవరి సన్నిధిని వదలలేదు. మనం ఎందుకు వదిలేస్తున్నాం? చిన్న చిన్న విషయాలకు ఎందుకు తప్పిపోతున్నాం? మనం ఎందుకు దిగజారిపోతూ ఉన్నాం? విశ్వాస జీవిత ప్రయాణం ఆరంభ దినాలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. రక్షణ తొలి దినాలు జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఉన్న భక్తిని ఒక్కసారి టాలీ చేసుకుందాం. అప్పుడు విశ్వాసానికి, ఇప్పుడు విశ్వాసానికి, అప్పటి భక్తికి, ఎప్పటి భక్తికి ఒకసారి మనం ఆలోచిస్తే మార్పు కనపడుతుంది. సంగమా, ముగింపు మాటకు ఒక మాట చెప్తున్నాను వినండి. నాకు ఇచ్చిన సమయంలో 3 నిమిషాల సమయం ఉంది. ముగింపు మాటకు ఒక మాట చెప్తున్నాను వినండి. 20 సంవత్సరాలు తన బిడ్డల కొరకు ఇస్సాకు ఎవరి సన్నిధిలో వేడుకున్నాడు? చెప్పండి. ఏమండి, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు శుభప్రదమైన ప్రయాణం కొరకు వీళ్ళు ఎవరి సన్నిధిలో వేడుకుంటున్నారు? గట్టిగా చెప్పాలి. ఈరోజు మనం దేవుని సన్నిధిని వేడుకొని అనుభవంలోనికి వెళ్ళాలి. దేహ సంబంధమైన ఉపవాసం, ఆహారం మానేయడం, నీళ్లు మానేయడం అయితే, ఆత్మ సంబంధమైన ఉపవాసం ఏంటో తెలుసా? లోకంలో ఉన్నవన్నీ మర్చిపోయి హృదయాన్ని చింపుకుని ప్రభువు పాదాల దగ్గర పెట్టి, నువ్వు ఉన్నవాడవు, నువ్వు అనువాడవు, నా బ్రతుకును కట్టగలిగిన దేవుడు అని చెప్పి దేవుని దగ్గర గోజాడుతూ ఆయన కార్యము జరిగించే అంతవరకు ఓపికతో ఎదురు చూడడం. ఇక్కడ ఒక్కొక్కరిని లేపితే ఒక్కొక్కరి జీవితాలు ఒక్కొక్క సాక్ష్యాలు ఉన్నాయి. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఇంత ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టడానికి గల కారణం మనం గొప్పోళ్ళమని కాదు, ఆయన మనల్ని ప్రేమించి మనకి ఉచితంగా అనుగ్రహించిన కృప ఒక్కటే. అది తప్ప ఇంకోటి ఏది లేదు. చేతులు జోడించి విన్నవించుకుంటున్నాం. మీ అందరికీ చేతులు జోడించి, సమాజం పరిస్థితులు బాగాలేదు, నీ కూతురు నీకు మంచిదే, నీ కొడుకు నీకు మంచోడే, నా కూతురు నాకు మంచిదే, నా భార్య నాకు మంచిదే, మన కుటుంబం మంచిదై ఉండొచ్చు, కానీ సమాజం మంచిది కాదు, లోకం మంచిది కాదు. అపవాదిగాడు ఎక్కడ దొరుకుతామా అని చెప్పి వాడు ఎదురు చూస్తూ ఉన్నాడు. దొరికామా పట్టుకుంటాడు, ఒక్కసారి వాడి చేతిలో పడ్డామా పీల్చి పిప్పు చేసే వరకు విడిచిపెట్టాడు. ఆడి చేతిలో చిక్కబడకుండా శుభప్రదమైన రీతిలో నడిపించబడాలంటే ఎవరి సన్నిధిలో వేడుకుందాం? గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మన కొరకు, మన బిడ్డల కొరకు, మన ఆస్తి కొరకు, మన ప్రయాణము కొరకు, ఈ జీవిత ప్రయాణం కొరకు ఎవరిని అడుగుదాం? అడుగుదామా దేవుణ్ణి? అడిగామా? అడగకపోతే ఈ రోజు నుంచి అడగడం ప్రారంభిద్దాం. ఒకసారి లోకంలోకి వెళ్ళి చూడు, కుటుంబాలు ఎలా ఉన్నాయో. అప్పుడు దేవుడు మన కుటుంబాన్ని ఎలా దీవించడం మనకు అర్థమవుద్ది. అన్ని విషయాలకు మనకి సమయం ఉంటుంది, కానీ ప్రార్థనకు సమయం ఉండదు.
అప్పు చేసి బండి కొనుక్కోవడానికి మనకు సమయం ఉంటుంది, కానీ అప్పు చేసైనా సరే దేవుని పనికి ప్రోత్సహించే మనసు కొద్ది మందికి ఉంటుంది. ఇక్కడ చాలామంది ఉన్నారు అలా చేసిన వారు, నేను వారి కొరకు మాట్లాడడం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, హెచ్చరిక 8వ అధ్యాయం. నా టైం అయిపోయింది. వాళ్ళు ప్రతిష్టతగా మార్చబడ్డారట అహావా నది దగ్గర. ఎలా మార్చబడ్డారు చెప్పండి, ఎలా మార్చబడ్డారు? దినవృత్తాంతాల 2వ గ్రంథంలో 2వ అధ్యాయంలో దావీదు కొరకు రాస్తాడు. మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో దావీదు కొరకు రాస్తాడు. ఏమని రాస్తాడో తెలుసా? 28వ అధ్యాయంలో సమర్పణతో ప్రారంభించాడట. దినవృత్తాంతాల 2వ గ్రంథం వచ్చే సమయానికి అతడు ప్రతిష్టతతో ముగించాడట. వీళ్ళు కూడా హెచ్చరిక 4వ అధ్యాయంలో సమర్పణతో ఆరంభించారు, 8వ అధ్యాయంలో ప్రతిష్టతతో ముగించారు. మీరు చదవండి 24, 25 వచనాల్లో వారు వెండి బంగారము దేవునికి ప్రతిష్ఠించారు. హెచ్చరిక గ్రంథం 8వ అధ్యాయం 27వ వచనం 27వ వచనము 7,000 తులములు గల 20 బంగారపు గిన్నెలను, బంగారమంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలను తూచి వారి చేతికి అప్పగించి, ఎవరికి వాళ్ళే కాదు, వాళ్ళు వెండి, వాళ్ళ బంగారం, వాళ్ళ ఆస్తి ఎవరికి ప్రతిష్ఠించారు? గట్టిగా చెప్పండి. ఈరోజు మనం ప్రతిష్ఠించగలుగుతున్నామా? అహావా నది నందు వాళ్ళు శుభ ప్రయాణం కొరకు, టైం లేదు కాబట్టి ముగించేసాను 2వది, లేకపోతే దానికి 4 రిఫరెన్స్లు, క్రాస్ రిఫరెన్సెస్ ఉంటాయి దానికి 4, కానీ నాకు టైం లేదు. నాదే తప్పు, నేనే కొంచెం లేట్గా వచ్చాను కాబట్టి. ఆయన చెప్పకని చెబుతూ ఈ మాట ముగిస్తున్నాను, వినండి జాగ్రత్తగా. తమ కుటుంబ వ్యవస్థలను కట్టుకోవడానికి ఎవరి సన్నిధికి వచ్చారు? ఎవరి సన్నిధిలో వేడుకున్నారు? ఎవరి సన్నిధిని ప్రతిష్ఠించుకున్నారు? వద్దాం మనం కూడా దేవుని సన్నిధికి వేడుకుందాం. దేవుని సన్నిధిలో మనం కూడా ప్రతిష్ఠించబడదాం. ఎవరికి? సమర్పణ వేరు, ప్రతిష్టత వేరు. సమర్పణ మారిపోవచ్చు, ప్రతిష్టత మారేది కాదు. చాలామంది ఇల్లు కట్టండి మోజేస్ గారు, ఏటండి మీరు ఇల్లు కట్టేటండి, పిల్లల్ని రోడ్డు మీద వదిలేశారు, బయట రోడ్డు మీద వదిలేశారు అంటారు. మేమేమంటామంటే, వారు బాబు మమ్మల్ని రోడ్డు మీద వదిలేదురా, ఉన్నదనంతా మా నాన్నగారు ఎవరికి ప్రతిష్ఠించారు చెప్పండి గట్టిగా? దేవునికి. ఈరోజు కట్టాలనుకుంటే అద్భుతమైన ఇల్లు అవుతుంది. ఇది పైన అద్భుతమైన మందిరం, ఎదురుగా అద్భుతమైన ఇల్లు అవుతుంది. కట్టాలనుకుంటే కట్టగలరు, కానీ ఎందుకు విడిచిపెట్టారు, ఎందుకు వదిలేశారంటే మొదట దేవుని పని, అది ప్రతిష్టత. ఇది మారేది కాదు. ఆయన ఉన్నా లేకపోయినా, మేమైనా లేకపోతే మా తర్వాత తరమైనా, లేకపోతే మన తర్వాత తరాలైనా, ఎవరైనా సరే ఈ మందిర పనులు పాడు చేయాలని చూచినప్పుడు మీరు నిలబడి చెప్పాలి, బాబు ఇది సమర్పించబడింది కాదు, ఇది ఏం చేయబడింది చెప్పండి, ఏం చేయబడింది? సమర్పణ మారచ్చు, ప్రతిష్టత మారదు. దావీదు సమర్పణతో ఆరంభించాడు, ప్రతిష్టతతో ముగించాడు. హెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 4వ అధ్యాయంలో సమర్పణతో వచ్చారు, 8వ అధ్యాయంలో ప్రతిష్ఠించబడ్డారు. ఇంకా నాకు టైం లేదు, 31వ వచనం చదువుకోండి. అహావా నది నుండి వాళ్ళకి దేవుని తోడు కలిగింది. ఎవరి తోడు అంటే అప్పటి వరకు ఎవరి తోడు లేదు? గట్టిగా చెప్పండి అమ్మ, మీరు అందరూ వందనాలు చెప్పండి. ముగించేశాను, అందరూ వందనాలు చెప్పండి. ఎవరి తోడు కలిగింది? దేవుని తోడు. 31వ వచనం చదివాక ముగించేశాను. మొదటి నెల వచ్చుటకై, అది కావాలి నాకు. అహావా నది నుండి బయలుదేరగా. ఏం అద్భుతమైన మాట! ఎవరి తోడు? ఎవరి తోడు? నీకెవరి తోడున్నా లేకపోయినా దేవుని తోడుంటే చాలు. అగాధంలో కూరుకుపోతున్నా కూడా నా దేవుడు నీ వేలుకున్న గోరును పట్టుకొని లాగి పైన నిలబెడతాడు. అంత గొప్ప దేవుడు ఆయన. వ్యాపారాలకు, ఉద్యోగాలకు, ప్రయాణాలకు, మనకి, మన బిడ్డలకి, మన ఆస్తికి శుభ ప్రయాణం రావాలంటే 3 మాటలు. ఎవరి సన్నిధికి రావాలా? ఎవరి సన్నిధిలో వేడుకోవాలా?
ఎవరికి ప్రతిష్ఠించబడాలా? అవసరమైతే మన బిడ్డలు దేవునికి ప్రతిష్ఠించబడుదురుగాక. అవసరమైతే మన వెండి బంగారం మన ఆస్తులు కూడా దేవునికే ప్రతిష్ఠించబడునుగాక. ఏది ఏమైనా ఈ విశ్వాస జీవిత ప్రయాణంలో వెనుతిరిగి చూడగా, వెనుకడుగు వేయక ముందుకు సాగిపోతూ దేవునికి హతసాక్షులుగా, దేవుని యందు విశ్వాస వీరులముగా పరిశుద్ధ గ్రంథమందు మన కొరకు వ్రాయబడుతున్న ఆ జ్ఞాపకార్థ గ్రంథములో మంచి సాక్ష్యము కలిగిన వారముగా మన జీవితాలు క్రమపరుచుకుని భద్రపరుచుకుని దేవుని దగ్గర ఉన్నతమైన రాజ్యములో మనం రాజ్య వారసులుగా చేర్చబడుదుముగాక. దేవుని సన్నిధికి రావాలి, దేవునిని వేడుకోవాలి. దేవునికి అప్పుడు ఎవరు తోడు కలుగుద్ది? ఆయన తోడులో మనందరూ నడిపించబడదాం. ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దేవుడు ఫలింప చేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.